ఒక రకంగా చెప్పాలంటే హిట్ కి బలము నానీనే, బలహీనత నానీనే. కథా సంగతి పక్కన పెడితే నాని క్యారెక్టర్ మాత్రం బాగా రాసుకున్నాడు శైలేష్. క్రిమినల్స్ భూమి మీద 10 అడుగుల సెల్లో అయినా ఉండాలి, లేదా భూమి కింద 6 అడుగుల గోతిలో అయినా ఉండాలి అంటూ ఒక సన్నివేశంలో చెప్పే డైలాగుతో హీరో పాత్ర మీద ఒక అంచనా వచ్చేస్తుంది. క్రిమినల్స్ తో అతనెంత వయోలెంట్ గా డీల్ చేస్తాడన్నది ట్రైలర్ లోనే చూపించారు. సినిమాలో కూడా ఆరంభ సన్నివేశాల్లోనే తన క్యారెక్టర్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. యాంగర్ ఇష్యూస్ ఉన్న హీరో పాత్రలు ఇంతకుముందు చూడనవివేం కాదు, కానీ అయినప్పటికీ నాని తనకే సొంతమైన నైపుణ్యంతో అర్జున్ సర్కార్ పాత్రను క్యూరియస్ గా మార్చాడు. అతనేం మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడనే ఆసక్తితో ఆ పాత్రను చూస్తూ ఉండిపోతారు. అలా ప్రేక్షకులకు ఒక ఆకర్షణ మంత్రం వేసి అర్జున్ సర్కార్ పాత్రను ముందుకు తీసుకెళ్లాడు నాని. అయితే దర్శకుడి ఫోకస్ కూడా నాని మీదే ఎక్కువగా ఉండడంతో కథ అంత పకడ్బందీగా తయారు కాలేదేమో అనిపిస్తుంది. అంత సహజంగా ఉత్కంఠ రేకెత్తించేలా క్రైమ్ ఎలిమెంట్, దాని తాలూకు సెటప్ లేకపోవడం హిట్ కి ప్రతికూలంగా మారింది. దేశవ్యాప్తంగా వేర్వేరు చోట్ల ఒకే రకమైన హత్యలు జరగడం, దాన్ని హీరో ఛేదించే ప్రయత్నం చేయడం, ఇదంతా ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో చూసిన సెటప్పే. అయితే ఈ హత్యల వెనుక మోటివ్ కొంచెం భిన్నంగా అనిపించడంతో ఈ క్రైమ్ ఎలిమెంట్ మొదట్లో క్యూరియస్ గానే ఉంటుంది. కేసు ఎటూ కదలకుండా ఆగిపోయిన పరిస్థితుల్లో హీరో తనే క్రైమ్ చేసి విలన్ల దారిలోకి వెళ్లడం కూడా భిన్నంగానే అనిపిస్తుంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను దర్శకుడు బాగా డీల్ చేశాడు. అయితే ఈ క్రైమ్ వెనుక గుట్టు ఏంటో తెలిసాక మాత్రం హిట్ ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచలేకపోయింది. చాలా అసహజంగా అనిపించే ఆ సెటప్, ఒక భారీ క్రైమ్ రాకెట్ లో భాగమైన 150 మంది అత్యంత భయంకరమైన క్రిమినల్స్ మధ్యలోకి వెళ్లిన హీరో దానుంచి ఎలా బయటపడతాడు, కేసును ఎలా ఛేదిస్తాడు అన్నది ఎంతో ఉత్కంఠ రేకెత్తించాలి. కానీ పకడ్బందీ సీన్లు రాసుకోకపోవడంతో ఈ ఎపిసోడ్ అంతా సాధారణంగా సాగిపోయింది. హీరో చాలా ఈజీగా అన్ని సవాళ్లను ఛేదించుకుంటూ ముందుకెళ్లిపోతాడు. సన్నివేశాల్లో బలంతో కాకుండా హీరోయిజం అంతా కూడా ఫైట్లు, విపరీతమైన వయోలెన్స్ ఆధారంగానే నడిచింది. ముగింపు సన్నివేశాలు కూడా ఓ మోస్తరుగా అనిపిస్తాయి. అడవి శేష్ క్యామియో అనుకున్నంతగా పేలలేదు. హిట్ కు లీడ్ ఇస్తూ కార్తితో చేయించిన క్యామియో కూడా హిట్ కైతే ప్లస్ కాలేకపోయింది. గత 2 కేసుల్లో మాదిరి స్టన్నింగ్ ట్విస్టులు ఇందులో మిస్ అయ్యాయి. అలా అని శైలేష్ బోర్ కొట్టించాడని మాత్రం చెప్పలేం. 2.5 గంటలు ప్రేక్షకులను కుదురుగానే కూర్చోబెట్టగలిగాడు. క్రైమ్ ఎలిమెంట్ విషయంలో అతను మరింత కసరత్తు చేసి ఉంటే హిట్ వేరే లెవెల్ సినిమా అయ్యుండేది.